వాట్ ఈజ్ యువర్ ఛానల్ పర్పస్ అండ్ కంటెంట్ అని ఉంది. హలో మేరీ జాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు నైట్ ఇక్కడికి వచ్చి వీడియో ఎడిట్ చేసి దాన్ని అప్లోడ్ చేసి పడుకోవడానికి నాకు 5 అయిపోయింది. మార్నింగ్ 5 o'clock వరకు నాకు నిద్ర కూడా రాలేదు. ఏదుందో మరి. సో ఇప్పుడు మనం ఒకటి ఆర్డర్ పెట్టాం, అది వస్తుంది, దానికోసం వెయిట్ చేస్తున్నాం. అది వచ్చాక తీసుకొని వెళ్ళిపోతాం మనం. ఆకలి కూడా అవుతుంది, టైం కూడా చాలా అయిపోయింది. నేను జస్ట్ ఇందాక లేచి బ్రష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యా. కొంచెం తర్వాత వెళ్దాం. ఆర్డర్ వచ్చే వరకు మనకు లేట్ అవుతుందేమో. అప్పటి వరకు ఇవి క్లీన్ చేసుకున్నాం. నిన్న వంట చేసింది రైస్ ఉండిపోయింది, లాగా కర్రీ లేదు. క్లీన్ చేసుకొని మ్యాగీ అన్న చేసుకుందాం, ఆకలి కూడా అవుతుంది. అయ్యో, మోటార్లో వాటర్ అయిపోయింది. ఫైనలీ ఆర్డర్ వచ్చేసింది. దీనికోసమే మనం ఇంతసేపు వెయిట్ చేసింది. ఓపెన్ చేసేస్తా, దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. చూద్దాం ఇది ఒకసారి సౌండ్ ఎలా ఉంది అనేది కనెక్ట్ చేసి చూద్దాం. సో సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇట్స్ అమేజింగ్. ఇది 380లో తీసుకున్నా నేను, అంటే ఆఫర్లో వచ్చింది. యాక్చువల్ ప్రైస్ దీనిది 2200 ఏదో చూపించింది. నాకు ఆఫర్ వచ్చింది ఫ్లిప్కార్ట్లో, అందుకే తీసుకున్నా. అమేజింగ్ సౌండ్ క్వాలిటీ, సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని. బాగుంది. మ్యాగీ తెచ్చుకున్నా, చేసుకొని తినేసి వెళ్దాం. మ్యాగీ అయిపోయింది గాయస్. హై గాయస్, తినేసి కూర్చున్నా ఇద్దాం. సో నాకు ఒక కామెంట్ వచ్చింది మార్నింగ్. సో ఏమని ఉందంటే, వాట్ ఈజ్ యువర్ ఛానల్ పర్పస్ అండ్ కంటెంట్ అని ఉంది. సో ఆ బ్రదర్కి నేను, ఆయనకు ఒక్కరికి కాదు అందరికీ, నా ఛానల్ పర్పస్ ఏంటంటే, ఫస్ట్ మీ మీద మీ టైంని యూజ్ చేసుకోండి. ఊకే వేస్ట్ ఆఫ్ టైంని వేస్ట్ చేసుకోకండి. దేని మీద వేస్ట్ ఆఫ్ టైం చేయకండి. ఊకే తిరగడం చేయడం, ఈ లవ్ బొక్క అని ఉండదు. ఇవన్నీ పట్టించుకోకుండా, ఏ పంచాయతీ పెట్టుకోకుండా
మీ కెరియర్ మీద మీ గోల్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక కన్సిస్టెన్సీతో వర్క్ చేయండి. అండ్ సెకండ్ థింగ్, కంటెంట్. నా లైఫ్ స్టైల్ని అందరికీ చూపించడం, అది నా కంటెంట్. అంటే నా దగ్గర ఇది లేదు అది లేదు ఏడవడం చూడడం అలాంటిది కాదు. నేను ఇలా ఉన్నా, నాకు ఇలా వచ్చు, ఇలానే చేస్తా, అదే నా కంటెంట్. సో కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఇట్స్ నాట్ మై ప్రాబ్లం. అండ్ ప్రపంచంలో అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. కొంతమందికి నచ్చుతాం, కొంతమందికి నచ్చం, అది లైట్ తీసుకోవాలి, అది పెద్ద విషయం అయితే కాదు. సో మనం అనుకుంది కన్సిస్టెంట్తో డైలీ చేయాలి, అదొకటి నాకు తెలిసింది. ఇదే నేను చెప్పాలనుకుంది ఆయనకి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నీకు ఒక రోజు సక్సెస్ కావాలంటే ఈరోజు కష్టపడక తప్పదు. నేను నా కంఫర్ట్ జోన్లో ఉంటా, నాకు భయం, నాకు సిగ్గు, ఎవరేమనుకుంటారో బొగ్గు, అవన్నీ మ్యాటర్ చేయవు. ఒక రోజు సక్సెస్ కావాలంటే ఈరోజు ఈ క్షణం నువ్వు కష్టపడాల్సి వస్తుంది. అండ్ దీంట్లో నాకు ఈరోజు నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తే షార్ట్, దాని ఒక్క వ్యూ కూడా రాలేదు, 0. అయినా నేను పెద్దగా ఫీల్ అవ్వను, దాని గురించి ఆలోచించాను. నేను అప్లోడ్ చేసి వదిలేస్తా, పోతే పోతుంది లేదా అలానే ఉంటుంది. ఈరోజు పోకపోవచ్చు, కానీ వచ్చే కొన్ని రోజుల్లో డెఫినెట్లీ అది వెళ్తుంది అనేది నా నమ్మకం. సో నేను వ్యూస్ని, సబ్స్క్రైబర్స్ని చూసుకొని ఏ రోజు దాన్ని కంపేర్ చేసుకోండి. నాకేంది, నేను వీడియోస్ అప్లోడ్ చేయాలి కన్సిస్టెన్సీతో, అది ఒక్కటే నాకు తెలిసింది. సో మీరు కూడా ఇవన్నీ పట్టించుకోకుండా మీ గోల్ మీద, మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి, అంతే. హే గైస్, ఫైనల్గా రూమ్కి వచ్చేసా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. నీ గుర్రాలు మా గుర్రాలు 12 గుర్రాల బండి పోతుంది, 12 గుర్రాల